హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. అండ్ మా యొక్క వీడియోస్లో కంటెంట్ అనేది ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ మేము కంటెంట్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే మీరు త్వరగా ఇంగ్లీష్లో ఉండేటువంటి వర్డ్స్కి అలవాటు పడగలుగుతారు. సో అలవాటు పడినప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత అంటే ఒక నెల అలా ప్రిపేర్ అయినప్పుడు ఇంగ్లీష్లో వింటూ ఇంగ్లీష్లో చూస్తూ తెలుగులో ప్రిపేర్ అవుతున్నారు. సో అలా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆ పదాలు అండ్ వాటికి స్పెల్లింగ్స్కి అలవాటు పడిపోతారనమాట. అప్పుడు తెలుగు న్యూస్ పేపర్ చదివినంత ఈజీగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ని కూడా మీరు అలవోకగా చదవగలుగుతారు. అందుకోసమే నేను కంటెంట్ అనేది ఇంగ్లీష్లో ఇస్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఏదైనా స్పెషల్ కంటెంట్ కనుక లైక్ హిందూ ఎనాలిసిస్ కానీ అలాంటివి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా తెలుగులో ప్రజెంటేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ఈ వీడియోలో ఏవైతే ప్రజెంట్ చేస్తున్నానో అవి మన ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో వాటి నుంచి కూడా డేటా అనేది సేకరించి ఇవ్వడం జరుగుతుంది. అండ్ కీ పాయింట్స్ తోటి ఇస్తున్నాను కాబట్టి కంప్లీట్గా వీడియో మొత్తం ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఖచ్చితంగా ఆ యొక్క కాన్సెప్ట్ అనేది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా కవర్ అవుతుంది. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరింత మందికి చేరువయ్యే విధంగా మా వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పుడు మా కాన్సెప్ట్స్ వచ్చేసి IIPE కాన్ఫరెన్స్ అనమాట. ఇది ఎక్కడ జరుగుతుందంటే వైజాగ్లో. ఇది ఒక 2 రోజుల పాటు జరిగేటువంటి ఒక నేషనల్ కాన్ఫరెన్స్. అది ఎందుకోసం అంటే ఎర్త్ మెటీరియల్స్ ఫర్ ఎనర్జీ అండ్ మాంటిల్ టు మార్కెట్, అంటే మన యొక్క భూమి లోపల ఉండేటువంటి ఏవైతే మినరల్స్ ఉంటాయో మెటీరియల్స్ ఉంటాయో వాటిని మార్కెట్కి తరలించాలి అనేటువంటి థీమ్ తోటి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది తీసుకుని రావడం జరిగింది. అండ్ ఈ యొక్క కాన్ఫరెన్స్లో భాగంగా ఏంటంటే ఎర్త్ మెటీరియల్స్ ఫర్ ఎనర్జీ, మన యొక్క ఎర్త్ మ్యాంటిల్లో ఉన్నటువంటి మూలకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన శక్తి ఉత్పాదనకి వాడుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఇది ఎక్కడ జరుగుతుందంటే విశాఖపట్నంలో జరుగుతుంది. అండ్ దీన్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ తరపున ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేయబడుతుంది. అండ్ ఈ యొక్క కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అది 6 రకాలైనటువంటి థీమ్స్ తోటి ఈ ప్రోగ్రామ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ 6 రకాల థీమ్స్ అన్నిటినీ కూడా ఏ విధమైనటువంటి అంశాల మీద వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారంటే న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి, శక్తి ఉత్పత్తి చేయడానికి ఎలా వాడుతున్నాం, అండ్ వాటిల్లో హైడ్రోకార్బన్స్ అనేవి ఏ విధంగా వాడుతున్నాం, అండ్ దాంతోపాటు న్యూక్లియర్ ఫ్యూయల్స్ ఏమన్నా ఉన్నాయా, వైట్ హైడ్రోజన్ని మనం ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గించి ఏ విధంగా వాడుకోగలుగుతున్నాం, అండ్ జియోథర్మల్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంకా బెటర్గా ఎలా వాడుకోగలం, అంటే శక్తి ఉత్పాదనని వివిధ రకాలుగా మనం ఎలా బెటర్గా వాడుకోవచ్చు అనేటువంటి విషయాల మీదే IIPEకి కాన్ఫరెన్స్ అనేది వైజాగ్లో జరుగుతుంది. అఖిల్ షోరెన్. సో అఖిల్ షోరెన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన షూటర్ అనమాట. ఈ షూటర్ బ్రాంజ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. అండ్ ఎక్కడంటే వరల్డ్ కప్ అనమాట, కైరోలో జరుగుతుంది రీసెంట్గా. అక్కడ ఈ వ్యక్తికి అఖిల్ షోరెన్ గారికి బ్రాంజ్ మెడల్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ ISSF అంటాం, అండ్ ఇక్కడ ISSF అంటాం. సో ISSF అంటే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్. ISF వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి వరల్డ్ కప్ ఏదైతే ఉందో అది కైరోలో జరుగుతుంది. అక్కడ జరిగినటువంటి కైరో కప్ వరల్డ్ కప్ ఏదైతే ఉందో అందులో అఖిల్ షోరెన్ గారికి బ్రాంజ్ మెడల్ అనేది రావడం జరిగింది. అండ్ అఖిల్ షోరెన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మన దేశానికి చెందినటువంటి ఒక షూటర్ అనమాట. ఆయన బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. ఎటువంటి కేటగిరీలు అంటే 50 మీటర్స్ కేటగిరీలో 3 రైఫిల్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఈవెంట్లో ఈయన బ్రాంజ్ మెడల్ అనేది గెలుచుకున్నారనమాట. అసలు ఈ యొక్క వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందంటే షూటింగ్కి సంబంధించినటువంటిది కైరో, ఈజిప్ట్లో జరుగుతుంది. అండ్ ఈ యొక్క వరల్డ్ కప్లో అండ్ మన దేశానికి చెందినటువంటి అఖిల్ గారికి ఇది సెకండ్ ఇండివిజువల్ కప్ అనమాట. అంటే ఈయనకి వచ్చినటువంటి దాంట్లో సెకండ్ టైం ఇది ఒక మెడల్ అనేది ఆయన పొందడం జరిగింది. అండ్ క్రెంజ్ దేశానికి చెందినటువంటి షూటర్ ఎవరైతే ఉన్నారో ఆయన జిరీ ప్రివిస్కీ అనమాట. ఆయనకేమో గోల్డ్ మెడల్ అనేది ఇందులో సాధించడం జరిగింది. అండ్ ఫ్రెంచ్ షూటర్ అయినటువంటి రొమైన్ ఆఫ్రరీ. సో రొమైన్ ఆఫ్రరీ గారికేమో 3rd పొజిషన్ సిల్వర్ మెడల్ అనేది రావడం జరిగింది. అండ్ మన దేశానికి చెందినటువంటి అఖిల్ గారికి
బ్రాంజ్ మెడల్ అనేది సాధించడం జరిగింది. తెలంగాణ లార్జెస్ట్ అగ్రి షో కిసాన్ మేళా అనమాట. అండ్ ఈ యొక్క షో ఏదైతే ఉందో అది ఎక్కడ జరుగుతుందంటే మన హైదరాబాద్ ప్రాంతంలోనే జరుగుతుంది. అండ్ దీని యొక్క పేరు ఏంటంటే కిసాన్ అగ్రి షో 2024. అండ్ ఇది ఎక్కువ శాతం ఎందుకోసం అంటే అగ్రికల్చర్ ఎగ్జిబిషన్గా అతి పెద్దగా నిర్వహించేటువంటి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్గా పేరు పొందింది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే ఫిబ్రవరి 1 నుంచి 3వ తారీఖు వరకు మన తెలంగాణలోని హైదరాబాద్లో జరుగుతుంది. అండ్ వెన్యూ ప్లేస్ వచ్చేసి హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో యొక్క ప్రోగ్రామ్ అనేది నిర్వహించబడుతుంది అనమాట. నియర్లీ ఇందులో 140 మంది ఎగ్జిబిటర్స్ ఇందులో పాల్గొనడం జరుగుతుంది. అసలు ఈ యొక్క అగ్రి షో అనేటువంటి దానిలో ఎవరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారంటే మన దేశం యొక్క వ్యవసాయానికి వాడేటువంటి స్థలం ఏదైతే ఉందో దాన్ని బెటర్గా వాడుకోవాలి అండ్ ఉన్నటువంటి స్థలాన్ని ఇంకా ఉత్పాదనని పెంచే విధంగా ఎటువంటి టెక్నాలజీస్ని తీసుకొని రావాలి అండ్ ఏవైనా కొత్త రకమైనటువంటి ఉత్పత్తులు ఉన్నాయా, అగ్రికల్చర్కి ఉపయోగపడేటువంటి సాధనాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి అన్ని అంశాలను గురించి కూడా ఈ యొక్క అగ్రి షో కిసాన్ మేళాలో చూపిస్తారనమాట. అండ్ ఇక్కడ ఎవరెవరు పాల్గొంటారంటే ఫార్మర్స్ ఖచ్చితంగా పాల్గొంటారు. అండ్ వారితో పాటు పాలసీ మేకర్స్ అంటే పథకాలు ఏ విధంగా ఉంటాయి ప్రజలకి అండ్ ఎస్పెషల్లీ ఫార్మర్స్కి మంచిగా ఉంటుందో వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేస్తారు చెప్పడానికి. ప్రొఫెషనల్స్, ఎక్స్పర్ట్స్ అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో మన యొక్క అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేయడానికి అవసరమైనటువంటి నాలెడ్జ్ని, టిప్స్ని వాళ్ళు అందిస్తారనమాట. సో కిసాన్ మేళా ఏదైతే ఉందో అది తెలంగాణలో ఎక్కడ జరుగుతుందంటే హైదరాబాద్లో. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024. సో ఇది ఇండియాకి చెందినటువంటి ఫస్ట్ టైం ఇటువంటి పెద్ద ఎగ్జిబిషన్ అనేది, అది కూడా చాలా పెద్ద సైజులో ఎక్కువ మందితోటి నిర్వహిస్తున్నటువంటి మొబిలిటీ ఎక్స్పో అనమాట. సో మొబిలిటీ ఎక్స్పో అంటే నథింగ్ బట్ వెహికల్స్ గురించి ఒక ఎక్స్పో అనమాట. సో ఈ యొక్క ఎక్స్పోలో నియర్లీ 800 మంది ఎగ్జిబిటర్స్ ఇందులో పాల్గొనడం జరుగుతుంది. సో 800 మంది ఎగ్జిబిటర్స్ పాల్గొంటున్నారు. నియర్లీ 50 కన్నా ఎక్కువ దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో ఏంటంటే చాలా బెటర్గా ఉండేటువంటి టెక్నాలజీస్ తోటి అండ్ వాటికి కావాల్సినటువంటి బెటర్ సొల్యూషన్స్ తీసుకొని వచ్చి మనకి వెహికల్స్లో ఎటువంటి బెటర్ మోడల్స్ ఉన్నాయి, కొత్త కొత్త టెక్నాలజీస్ ఏ ఉన్నాయి, కొత్త కొత్త ఫీచర్స్ ఏ ఉన్నాయి, అవన్నీ కూడా ఇందులో తీసుకొని వస్తారనమాట. అంటే ఎగ్జిబిషన్లో వాళ్ళు తయారు చేసినటువంటి న్యూ నాలెడ్జ్ తోటి ఉన్నటువంటి వెహికల్స్ని వాళ్ళ ఎగ్జిబిషన్లో తీసుకొని వస్తారు. ఇందులో నియర్లీ 28 వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ పాల్గొంటున్నారు. అండ్ దాంతోపాటు 600 కన్నా ఎక్కువగా కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొంటారు. అంటే ఇది ఒక ఎగ్జిబిషన్ లాంటిది, అది కూడా వెహికల్స్కి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ అనమాట. ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీలో భారత్ మండపంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 అనేది జరుగుతుంది. ఇండియన్ నేవీ వాళ్ళు 2024 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ నేవల్ సివిలియన్స్గా పరిగణించారు. సో ఇయర్ ఆఫ్ నేవల్ సివిలియన్స్ అంటే మనకి జనరల్గా సివిలియన్స్ అంటే పౌరులు, ఇక్కడ నేవల్ సివిలియన్స్ అంటే అక్కడ మనకి భద్రతా సిబ్బందిగా కావచ్చు లేదా ఎవరైతే నేవీలో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ నేవల్ సివిలియన్స్ అంటాం. సో ఇక్కడ నావికా దళంలో అతి తక్కువ స్థాయి నుంచి కూడా వర్క్ చేసేటువంటి చాలామంది వ్యక్తులు ఉంటారు. ఎంత అంటే నియర్లీ ఎక్కువ శాతం 3 మంది యొక్క నేవల్ సివిలియన్స్ అనే వ్యక్తులు వర్క్ చేస్తూ ఉంటారనమాట. అంటే కింది స్థాయి నుంచి పెద్ద ఉన్నధికారులే కాకుండా మిగిలిన అన్ని కేటగిరీ వ్యక్తులందరినీ కూడా నౌకాదళంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా నేవల్ సివిలియన్స్గా పిలుస్తూ ఉంటారు. అండ్ ఇండియన్ నేవీ వాళ్ళు ఈ యొక్క 2024 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ నేవల్ సివిలియన్స్గా పరిగణించారు. ఎందుకోసం అంటే అడ్మినిస్ట్రేషన్ని బెటర్గా తీసుకొని రావడం కోసం అండ్ ఎఫిషియన్సీని పెంచడం కోసం అండ్ ఎక్కువగా వర్కింగ్ అనేది వాళ్ళ యొక్క ఉత్పాదక అనేది పెంచడం కోసం అండ్ వీళ్ళ కోసం అంటే సివిలియన్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ అనేది తీసుకొని వచ్చి వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కావాలి, వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత ఎటువంటి ఫెసిలిటీస్ కావాలి లేదా వాళ్ళకి సరైనటువంటి జీతాలు అందుతున్నాయా లేదా, ఇటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సివిలియన్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి సొల్యూషన్ ఏంటి అనేటువంటి విషయాల మీద కేటగిరైజ్ చేస్తూ ఇయర్ ఆఫ్ నేవల్ సివిలియన్స్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇందులో నౌకాదళ సిబ్బందిలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇనిషియేటివ్లో హర్షం వ్యక్తం చేస్తున్నారనమాట. అండ్ ఎందువల్ల అంటే నియర్లీ నేవీ వర్క్ ఫోర్స్లో 1/3 మెంబర్స్ ఈ నేవీ సివిలియన్సే ఉంటారు. అంటే ఇక్కడ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 1/3 వంతు వ్యక్తులు ఈ యొక్క నేవల్ సివిలియన్సే ఉంటారనమాట. నేవీలో పనిచేసేటువంటి సిబ్బందే ఉంటారు. అండ్ వీళ్ళు అసలు చాలా రకాలైనటువంటి విషయాలు అనేవి ఇందులో చేస్తూ ఉంటారు. నౌకాదళ పరంగా
ఏవైతే వర్కింగ్ అండ్ ఆపరేషన్స్ చేయాలో వాటినిట్లో వాళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తారనమాట. ఏ విధంగా అంటే హెడ్ క్వార్టర్స్కి అనుగుణంగా కమాండింగ్ ఆపరేషన్స్ చేయడం, డాక్ యార్డ్స్ నిర్వహించడం, ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా నేవల్ సివిలియన్సే నిర్వహిస్తూ ఉంటారనమాట. అందుకోసమే వాళ్ళ కోసం ఈ యొక్క 2024 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ నేవల్ సివిలియన్స్గా పరిగణించడం జరిగింది. తమిళనాడు అన్వేల్డ్ ఉంగలై తేడి ఉంగల్ ఒరియల్ ఇనిషియేటివ్. సో తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఎంకే స్టాలిన్ గారు ఒక కొత్త ఇనిషియేటివ్ అనేది తీసుకొని వచ్చారనమాట. దాని పేరేంటంటే ఉంగలై తేడి అండ్ ఉంగల్ ఓరియల్. సో ఇది కొత్త రకమైనటువంటి ఇనిషియేటివ్ అనమాట. ఇదేంటంటే 24 గంటల పాటు, ఒక నెల పాటు అనమాట. ఒక నెలలో 24 గంటల పాటు ఎవరైతే ఉన్నతాధికారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి తాలూకాలకి, గ్రామాలకి, ప్రతి ఒక్క చోటికి కూడా తిరిగి అక్కడ అవసరమైనటువంటి సదుపాయాలు ఏవైతే ఏమున్నాయి అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అంటే మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, పబ్లిక్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, అండ్ వాళ్ళందరికీ కావాల్సినటువంటి పథకాలు సరిగ్గా అందుతున్నాయా లేదా, ఇటువంటి విషయాలన్నిటి గురించి కూడా ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటారనమాట. అంటే గవర్నమెంట్ పథకాలు సరిగ్గా అందుతున్నాయా లేదా అనేటువంటి ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటారు. ఎటువంటి విషయాల గురించి వీళ్ళు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారంటే హెల్త్ కేర్ సిస్టమ్ నుంచి పబ్లిక్ టాయిలెట్స్ వరకు కూడా, అంటే ప్రతి అంశంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకి ఇంకా ఏమి ఇవ్వాలి, లేదా ఉన్న వాటిలో బెటర్గా ఎలా అందుతున్నాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా ఈ యొక్క ఇనిషియేటివ్లో భాగంగా వాళ్ళు తీసుకొని తెలుసుకోగలుగుతున్నారు ఫీడ్బ్యాక్ అనేది. అండ్ ఇక్కడ మనకి గవర్నమెంట్ తరపు నుంచి అంటే ఇక్కడ మనకి స్టాలిన్ గారి గవర్నమెంట్లో ఏ విధంగా వర్క్ అవుతుందనేది ట్రాన్స్పరెన్సీని తీసుకొని రావడానికి కూడా, అంటే వాళ్ళ పరిపాలన అనేది పారదర్శకంగా ఉందా లేదా, అండ్ దీంతోపాటు వాళ్ళ యొక్క ప్రజలని దృష్టిలో ఉంచుకొని అంటే లోకల్గా అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరమైనటువంటి ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా అందించగలుగుతున్నామా లేదా అనేటువంటి కన్సర్న్ తోటి ఈ యొక్క ప్రోగ్రామ్ అండ్ ఇనిషియేటివ్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఐఎన్ఎస్ సంధ్యాక్ అనే దాన్ని అంటే ఇండియన్ నేవల్ షిప్ సంధ్యాక్ని కమిషన్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ఏంటంటే ఇది ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అంటే కమిషన్ చేయడం అంటే స్టార్ట్ చేయడం అనమాట. సో ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారంటే విశాఖపట్నం నావల్ డాక్యార్డ్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఐఎన్ఎస్ సంధ్యాక్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే అసలు ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు బిల్డ్ చేశారంటే జిఆర్ఎస్సి. సో జిఆర్ఎస్సి అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కంపెనీ అనమాట. అది కోల్కతాలో ఉంటుంది. వాళ్ళు ఈ యొక్క ఐఎన్ఎస్ షిప్ ఏదైతే ఉందో ఇండియన్ నేవల్ షిప్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడం జరిగింది. అండ్ ఈ షిప్ని ఉన్నటువంటి బెటర్ థింగ్ ఏంటంటే దీన్ని సెల్ఫ్ రిలయన్స్లో భాగంగా అంటే మన రక్షణ రంగంలో మనం ఏ విధంగా తయారు చేసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇందులో వాడినటువంటి అన్ని విషయాల్లో అంటే తయారు చేయడంలో 80% వరకు కూడా ఇండిజినస్ కంటెంట్ అనేది వాడడం జరిగింది. అంటే దాన్ని తయారు చేయడానికి కోసమైనటువంటి అన్నీ కూడా 80% మన దేశం నుంచి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇటువంటి ఇండియన్ నేవల్ షిప్ సంధ్యాక్ అనేటువంటిది ఎందుకు తీసుకొని వచ్చారంటే దీన్ని ముఖ్యంగా దేనికోసం వాడబోతున్నారంటే మన ఆర్మీలోనే కాదు మనం వేరే దేశాలకు సహాయం చేసేటప్పుడు మానవతా దృక్పథంతో ఏవైతే సహాయాలు చేస్తూ ఉంటామో అండ్ వాటి కోసం డిజాస్టర్ రిలీఫ్ అంటే ఇక్కడ ప్రమాదాలు వాటిల్లినప్పుడు అది కూడా మ్యారిటైమ్ పరంగా, మ్యారిటైమ్ అంటే నావీ పరంగా అండ్ అక్కడ సముద్ర జలాల పరంగా ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు ప్రకృతి విపత్తులు అనేవి వచ్చినప్పుడు అక్కడ సహాయం చర్యలు అనేవి చేయాలంటే మనకి ఇటువంటి షిప్స్ అవసరం పడతాయి. అందుకోసమే ఇటువంటి షిప్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. ఎస్పెషల్లీ ఇది మ్యారిటైమ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం తీసుకొని రావడం జరిగింది. చెంపై సోరెన్. సో చెంపై సోరెన్ గారు జార్ఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగింది. అండ్ చెంపై సోరెన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన హేమంత్ సోరెన్ గారి తర్వాత జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారనమాట. సో ఈయన ఇంతకుముందే మన యొక్క జార్ఖండ్ రాష్ట్రానికి క్యాబినెట్ మినిస్టర్గా వర్క్ చేశారు. ఎటువంటి విషయాలు పోర్ట్ఫోలియోస్లో చేశారంటే ట్రాన్స్పోర్ట్ ఒకటి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్కి అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ కోసం ఈయన ఎక్కువగా వర్క్ చేయడం జరిగింది. ఆయన 1991 నుంచి కూడా శాసనసభ్యుడిగా ఉన్నాడు జార్ఖండ్ రాష్ట్రంలో. అండ్ ఈయనైతే ఆయనకు వచ్చినటువంటి గొప్ప పేరేంటంటే జార్ఖండ్ యొక్క టైగర్గా ఈయన యొక్క పేరు అనేది పిలువబడుతుంది. అంటే ఆయన రాజకీయాల్లో ఎప్పటి నుంచో తన యొక్క ప్రతిభ అనేది చూపిస్తుండటం వల్ల ఆయన్ని జార్ఖండ్ టైగర్గా పిలుస్తూ ఉంటారు. అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్ అంటే చెంపై సోరెన్.
సర్బానంద సోనోవాల్ గారు రాష్ట్రీయ ఆరోగ్య మేళాని ఆర్గనైజ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో రాష్ట్రీయ ఆరోగ్య మేళా అనేది శ్రీ పురన్ చంద్ర గుప్తా స్మారక ట్రస్ట్ వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారనమాట. అండ్ ఇది ఎవరి సహకారంతో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. సో శ్రీ సర్బానంద సోనోవాల్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ షిప్పింగ్ అండ్ పోర్ట్స్ అండ్ వాటర్ వేస్కి మినిస్టర్గా ఉన్నారు. ఆయన రాష్ట్రీయ ఆరోగ్య మేళాలో భాగంగా మన దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయ మెడిసిన్ అంటే ఇక్కడ మనకి ఆయుర్వేద మెడిసిన్ ఏదైతే ఉందో సాంప్రదాయ ఆయుర్వేద మెడిసిన్ ఏదైతే ఉందో ఆ వైద్య విధానాలన్నీ కూడా ప్రజలకి అందాలి అండ్ వాటి యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొని రావాలి అని ఇటువంటి క్యాంపెయిన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఈయన చెప్పినటువంటి ఇంకొక విషయం ఏంటంటే నేషనల్ ఆరోగ్య ఫేర్ ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే మన దేశం యొక్క సాంప్రదాయ వైద్య విధానాల యొక్క గొప్పతనం అనేది అందరికీ తెలుస్తుంది అని సర్బానంద సోనోవాల్ గారు ఈ రాష్ట్రీయ ఆరోగ్య మేళాలో భాగంగా వ్యాఖ్యానించడం జరిగింది. కెన్యా అనౌన్స్డ్ డిస్కవరీ ఆఫ్ కోల్టన్ డిపాజిట్స్. సో కెన్యా దేశంలో కోల్టన్ డిపాజిట్స్ అనేవి బయటపడ్డాయి అన్నమాట. అది కూడా ఫస్ట్ టైం. అండ్ ఇది కోల్టన్ అనేది ఏదైతే ఉందో ఆ మినరల్ అనేది చాలా బెటర్ అన్నమాట. అది చాలా కాస్ట్లీ మెటీరియల్. దీని ద్వారా కెన్యా యొక్క ఆర్థిక పరిస్థితి అనేది పుంజుకుంటుందని భావిస్తున్నారు. కోల్టన్ మెటీరియల్ ఏదైతే ఉందో అది చాలా వాల్యుబుల్ మినరల్ అన్నమాట. దేనికోసం వాడుతూ ఉంటారంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీస్ని తయారు చేయడానికి ఈ కోల్టనేట్ అనేటువంటిది మెటీరియల్ మనకు అవసరం అవుతుంది. అండ్ దీనివల్ల ఏంటంటే ప్రపంచం మొత్తం మీద కూడా ఈ యొక్క కార్ బ్యాటరీస్కి పెరుగుతున్నటువంటి ప్రోత్సాహం అంటే కార్ బ్యాటరీస్ని తయారు చేయడానికి కోల్టన్ అనే మెటీరియల్ అవసరం కాబట్టి ప్రపంచం మొత్తం కూడా కెన్యా వైపు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మినరల్ కోసం వాళ్ళని ఖచ్చితంగా కన్సల్ట్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆర్థిక ప్రగతి అనేది సాధ్యపడుతుంది అనమాట. బట్ ఇక్కడ కెన్యా వాళ్ళ దగ్గర కోల్టన్ డిపాజిట్ ఉన్నాయి, కానీ వాటిని ఎలా వాడుకోవాలి అండ్ వాడుకునే విషయంలో ఏంటంటే మైనింగ్ చేయాలి. సో మైనింగ్ చేసేటప్పుడు చాలా రకమైనటువంటి విషయాల్ని దృష్టిలో ఉంచుకొని చేయాలన్నమాట. ఏ విధంగా మైనింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నామంటే అక్కడ ఎన్విరాన్మెంట్ డిస్ట్రాక్షన్ అనేది జరగకూడదు. అండ్ దాంతోపాటు లేబర్ రైట్స్ అనేవి వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులకి సరైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ లేబర్ రైట్స్ని పోకుండా అంటే వాటిని కరెక్ట్గా ఫాలో అవుతూ చేయాలన్నమాట. అంటే రెస్పాన్సిబుల్ మినరల్స్ని వెలికి తీసేటువంటి విధానంలో కూడా రెస్పాన్సిబుల్గా వర్క్ చేయడం అనేది ఇక మీదట కెన్యా చేయాల్సినటువంటి ఒక అంశం అనమాట. సో ఇక్కడ మనకి కెన్యాలో బయటపడ్డటువంటి డిపాజిట్స్ నిల్వలు ఏవంటే కోల్టన్ అనమాట. కోల్టన్ కూడా ఒక వాల్యుబుల్ మెటీరియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.